ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మున్షన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మీ పర్సన్ అసలు ప్రాక్టికల్ పర్సనా లేక ఈ పర్సన్ ఎమోషనల్ పర్సనా, తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ లైక్ చేసిన వాళ్ళందరికీ, అండ్ మీరు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం వలన మన ఛానల్ అని ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళకు కూడా కొద్దిగంత ఇలాంటి విషయాలలో వాళ్ళు కూడా ఏమైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా కొద్దిగా మెసేజ్ అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఓకేనా, మనం చేయాల్సింది ఒకటే లైక్ చేయడం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సనా, ఈ పర్సన్ లేక ఎమోషనల్ పర్సనా, అసలు తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ ఒరకల్ డేక్లో చూద్దామండి ఒకసారి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్ 1000 అయిపోయారండి. అందుకు అందరికీ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. ఓకే, మీరు ఇలా ప్రతి ఒక్క వీడియోకి నాకు లైక్ చేయడం వలన నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ రేపటి నుంచి మనకు డైలీ రాశి ఫలాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అవి కూడా చూసేయండి. మీ రాశి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అవన్నీ మీకు డే టు డే మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా, యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. మా వ్యూస్ వాళ్ళ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఓకే, అసలు ఈ పర్సన్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి తనది, ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సనా లేక ఎమోషనల్ పర్సనా తెలియజేయగలరు. ద వరల్డ్, హార్ట్ బ్రేక్, బాటమ్ ఆఫ్ ద డెక్ హార్ట్ బ్రేక్ వచ్చిందండి. మరి మీకా ఇది లేక మీ పర్సన్ కావబోతుందా? అసలు ఈ పర్సన్ ఎమోషనల్ పర్సనా, ప్రాక్టికల్ పర్సనా, తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా, మనం టారోలో కూడా కొన్ని కార్డ్స్ అనేది తీసుకుందాం. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. ఫస్ట్ శుభం కార్డ్ పడిందండి. ప్రతి వీడియోలో టవర్ అనేది వస్తుంది. ఈ వీడియో వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఎవరైనా ఈ వీడియో అనేది వర్తిస్తుందండి, అందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. ఓకేనా, మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి. థర్డ్ పార్టీ గురించి అడుగుతున్నారు. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్, వాళ్ళ లేక తన కెరియర్ కూడా కావచ్చు. ఎవరైనా సరే థర్డ్ పార్టీ కిందనే వస్తుంది, అర్థం చేసుకోగలను. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. మా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి తెలియజేయండి మాకు.
one more card. Give me universe. Bottom of the day, the star. Okay. ఇక్కడ పెట్టేద్దాం. ఒక్క నిమిషం అండి, మనం కార్డ్ సెట్ చేసుకుందామని నీట్గా. ఓకేనా, కనిపిస్తున్నాయని అనుకుంటున్నాం కార్డ్స్ అన్నీ. మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సనా, ఎమోషనల్ పర్సనా అంటే మీ పర్సన్ ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అండి. నాట్ ఎమోషనల్ పర్సన్. చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్. ఈ పర్సన్కి అసలు ఎమోషన్సే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అండ్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అంటే తన వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసే పర్సనే ఉంటారండి మీ పర్సన్. వైఫ్ ఆర్ హస్బెండ్ ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఏంటిది, తనకు కెరియర్ ముఖ్యం అన్నమాట. ఈ పర్సన్కి తన దృష్టి మొత్తం కెరియర్ మీదే పెట్టేసి ఉన్నారు. మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి తనకి. ఆ పర్సన్కి ఎమోషన్స్ ఉన్నా కూడా తను బయటకి చెప్పడం లేదు. తన మనసులోనే పెట్టేసుకొని ఉన్నారు. బయటకు మాత్రం ఓ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారన్నమాట ఈ పర్సన్. మీకు ఏమీ చెప్పడం లేదు. ఏదో ఒక విషయంలో అయితే క్లారిటీ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్. అండ్ కొంతమంది విషయానికి వస్తే టెంపుల్స్కి కూడా విజిట్ చేసే ఛాన్స్ ఉంది అండి మీ పర్సన్ లైఫ్లో. ఏదో ఒక సైకిల్ ఎండ్ అవబోతుంది, కొత్త సైకిల్ స్టార్ట్ అవబోతుంది. మీతో అయితే రీయూనియన్ కావాలని అనుకుంటున్నారండి ఆ పర్సన్. ఏదో ఒక పక్కన మీతో రీయూనియన్ కావాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారు. అది తన కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత మాత్రం. ఇంకా రీయూనియన్ కార్డ్స్ 2 వచ్చేసాయి, 3 వచ్చేసాయి అన్నమాట. మీతో రీయూనియన్ చేయాలి, మీకు కాల్ చేసి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. తన కెరీర్ మీద దృష్టి పెట్టేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఆ పర్సన్. కానీ ఇప్పుడైతే మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ పర్సన్ని మీరు నమ్మచ్చండి. కానీ బయటకు తన ఎక్స్ప్రెషన్ తను బయటకు చెప్పుకోలేరు అన్నమాట. చెప్తే తను ఎక్కడ తక్కువైపోతాను అనేసి ఆలోచించే పర్సనే ఉంటారు మీ పర్సన్. ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు, కానీ తన బయటకు మాత్రం ఎంపరర్లా కనిపిస్తున్నారు. లోపల మాత్రం చాలా బాధపడతా ఉన్నారన్నమాట. అర్థం. ద మూన్. తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. దానివల్ల తను చాలా బాధపడతా ఉన్నారు ఆ పర్సన్. మేబీ మీకిద్దరికి ఆర్గ్యుమెంట్ రావద్దు. దానివల్ల మీరన్నా బాధపడతా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అన్న చాలా బాధపడతా ఉండొచ్చు అన్నమాట. మీ ఇద్దరి మధ్యలో టవర్ అనేది మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. టవర్ కార్డ్ వచ్చేసింది కాబట్టి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు నో కాంటాక్ట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ కాంటాక్ట్లో లేని వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు కాంటాక్ట్లో వచ్చేవాళ్ళు. ఓకేనా. అండ్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారండి పర్సన్. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు నేను వస్తే మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనుకుంటున్నారు. దాని విషయంలో ఆ పర్సన్ క్లారిటీ కావాలనుకుంటున్నారు. కానీ కొద్దిగా టైం పడుతుందండి ఆ పర్సన్కి రావడానికి, కొద్దిగా టైం పడుతుంది. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు ఆ పర్సన్. కొంతమంది విషయంలో అయితే వాళ్ళ పర్సన్, నేను కొన్ని సినారియోస్ చెప్తాను, మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో నేను ఇక్కడ కనిపిస్తున్నాయి చెప్తున్నాను, అవి మీరు తీసుకోండి. ఓకేనా. కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ మీ మీద తనకు ఎమోషన్స్ ఉన్నా కూడా చెప్పడం లేదండి. బయట ఒక ఎంపరర్ ఎనర్జీలో కనిపిస్తున్నారు, లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. తన ఎమోషన్స్ బయట రాకుండా తన చుట్టూ వాల్ పెట్టేసుకొని ఉన్నారు నా పర్సన్. కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు.
ఆ రైట్ టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉంటున్నారు. ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నారు. ద థింకింగ్ మ్యాన్ బాగా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారన్నమాట. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కెరియర్కి కావచ్చు, తన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ పట్ల అన్నింటినీ తను బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారు. అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. తన ఫోకస్ అంతా ఇప్పుడు మీ మీదే పెట్టేస్తున్నారు. కొంతమంది విషయానికి వస్తే కొంతమంది వాళ్ళ పర్సన్ ఏమని చేస్తున్నారంటే తన కెరియర్ మీదే దృష్టి పెట్టేసి ఉన్నారు. ఇవన్నీ నాకు ఇప్పట్లో వద్దు, నేను ఫస్ట్ కెరియర్లో సక్సెస్ అవ్వాలి అనేసి కొంతమంది పర్సన్ మాత్రం తన కెరియర్ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు. ఓకేనా? ఓకే, రైట్ టైం కోసం అయితే ఆ పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటున్నారండి. అండ్ తన మీ దగ్గరికి రావడానికి కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారనమాట ఆ పర్సన్. మీ పర్సన్ రాశుల పేరు చెప్పేస్తాను. మేషం, సింహం, ధనుస్సు రాశి, మిథునం, తుల, కుంభరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండి. ఇక్కడ కప్ ఎనర్జీ అనేది ఎక్కడ రాలేదు. ఆ పర్సన్ ప్రాక్టికల్గా మాత్రమే ఆలోచిస్తున్నారు, నాట్ ఎమోషనల్ పర్సన్. ఓకే, తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అంటే తను మనీ మేకింగ్ పర్సనే ఉంటారండి. ఆ పర్సన్ తనకు మనీ మాత్రమే ఇంపార్టెంట్. ఆ పర్సన్కి రిలేషన్షిప్ కంటే కూడా తనకు మనీకే బాగా ఇంపార్టెంట్ ఇచ్చే పర్సనే ఉంటారు మీ పర్సన్. ఓకేనా? మరి యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారా చూద్దాం ఒకసారి. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు? మరి ఇలాంటి పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్లో చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్. కెరీర్ మీదే దృష్టి పెట్టేసుకొని ఉన్నారు కొంతమంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళ పర్సన్ వీళ్ళని కేర్ కూడా చేయడం లేదు. అండ్ కొంతమంది అయితే వాళ్ళ రిలేషన్షిప్లో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది కాబట్టి ఆ పర్సన్ వీళ్ళిద్దరు చాలా, ఈ పర్సన్ అయినా బాధపడుతూ ఉండొచ్చు, ఆ పర్సన్ అయినా బాధపడుతూ ఉండొచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి అలా కన్వర్ట్ చేసుకొని చూడండి. ఆ పర్సన్ వస్తే ఇప్పుడు ఏదో ఒక క్లారిటీ అయితే కావాలనుకుంటున్నారు. మేబీ మీరై కూడా ఉండొచ్చు. ఆ పర్సన్ వస్తే మళ్ళీ మీరు క్లారిటీ కావాలి అని మీరు కూడా అనుకొని ఉండొచ్చు అన్నమాట. ఎవరిని చేసేయడం లేదు, మీ మనన మీరైతే ఉంటున్నారు ప్రజెంట్. ఓకే, మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఒకసారి. మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృషభం, కన్య, మకర రాశి. ఆ పర్సన్ వచ్చినా కూడా చాలా స్లో మూమెంట్లో వస్తారండి. చాలా ఫాస్ట్గా రాలేరు, చాలా స్లోగా వస్తారన్నమాట. మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మళ్ళీ రీయూనియన్ కార్డే వచ్చింది. వావ్, సూపర్. ఇప్పుడు అన్నీ కప్ ఎనర్జీస్ వచ్చేసాయండి. సూపర్. మళ్ళీ ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి. చాలా ప్రాక్టికల్గా ఆలోచించి తన పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. తన ప్రేమనంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారన్నమాట. చాలా మెచ్యూర్గా ఆలోచించి వస్తున్నారనమాట. తన ధైర్యం కూడగట్టుకుంటున్నారు. తన జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది, ఇంకో సైకిల్ స్టార్ట్ అయింది. కొంతమంది అయితే టెంపుల్కి విజిట్ చేస్తున్నారండి, తీర్థయాత్రలకు వెళ్తున్నారు. అక్కడ కూడా తను దేవుడికి ప్రే చేసుకుంటున్నారు. అన్ని విధాలుగా మంచి జరగాలి, మా పర్సన్తో హ్యాపీగా ఉండాలి అనేసి ప్రే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ యూనివర్స్ కూడా మీకు రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీకు కఫ్ ఆఫర్ ఇస్తారు. ఇక్కడ రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారండి. రీయూనియన్ అయిన తర్వాత మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారు. మీకు జస్టిస్ అనేది వస్తుంది, మీ లైఫ్లోకి జస్టిస్ అనేది మీకు అనుగుణంగానే వస్తుంది అనేసి యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఓకేనా? కొంతమంది కోర్ట్ కేసెస్లో కూడా ఉంటే దానివల్ల మీరు చాలా భయపడుతూ ఉన్నట్టున్నారు. కాబట్టి అలా భయపడకండి. అవి కూడా కోర్ట్ కేసులో ఉన్న వాళ్ళు కూడా మీ తరపుననే అనుగుణంగా తీర్పు అనేది మీకు అనుగుణంగా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత హెల్ప్ మీకు అయిందని మీకు నమ్మితే నాకు లైక్ చేయండి నా వీడియోస్కి. ఓకేనా?
అండ్ కామెంట్ బాక్స్లో అందరూ పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి. అండ్ రేపటి నుంచి మనకు డైలీ రాశి ఫలాలు కూడా వచ్చేస్తాయి, అలాగే ఈ వీడియోస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, మరి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ మరి బాయ్ అండి, టేక్ కేర్.